శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులు, బ్లాకుల్లోని వసతులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో త్వరలోనే మరో 50 పడకల బ్లాక్ ఏర్పాటు చేస్తామన్నారు. ధర్మవరంలో మంచి వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. మీరు దేనికి వచ్చి అందరూ వస్తారయ్యా మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ ధర్మవరం ఏరియా హాస్పిటల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, ఓపీ క్యాజువాలిటీ వార్డులు ఎలా ఉన్నాయి, పోస్ట్ మార్టం బ్లాక్ ఎలా ఉంది చూడడానికి రావడం జరిగింది. అంతర్గత రహదారులు కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పన ఏమాత్రం లేదు. అన్నీ కూడా స్టేట్లో ఉన్నాయి, కింద పడిపోతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే 2019లో ఈ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రి నుంచి ఏరియా ఆసుపత్రిగా 100 పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగింది. కొత్త బ్లాక్ నిర్మాణమైంది, పాత బ్లాక్ను పూర్తిగా విస్మరించడం జరిగింది. ఓపీ సర్వీసులు ఇక్కడ పెట్టి దానివల్ల రోగులు బాధపడే పరిస్థితి ఉండింది. అయితే ఇవాళ వీటిని పరిశీలించిన తర్వాత 100 పడకల ఏరియా హాస్పిటల్గా ఉంటున్న ఈ ఆసుపత్రిని ఇక్కడ స్థలం అందుబాటులో ఉంది కాబట్టి, స్పేస్ కన్స్ట్రెయింట్ లేదు కాబట్టి, ఇప్పటికే 100 పడకలకు సంబంధించిన 96 మంది సిబ్బంది శాంక్షన్ జరిగి ఉంది కాబట్టి వీటిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని మెటర్నిటీ